ఇలా అగ్గిపోర్ల మగాడికైనా ఆడదానికైనా నీతుండాలి. తాకొద్దంటే చెవులు పెట్టరు కదా. నిన్ను ఉంచుకోవడానికంతా నిశ్చయమై నేడో రేపో మంచి ముహూర్తం చూసి మా ఊరు లేవ తీసుకుపోవడానికి సిద్ధమై ఉంటే ఇంకా ఎవడో కోన్కిస్కాయ గాడి ఆడాలో ఉన్నానండి అంటూ పాతివ్రత్యం నటిస్తావేంటి? వేస్తేను కానీ అంత చులక నా పంతులు గారు. సానిదానికి మాత్రం నీతుండొద్దా? మా వీరేశం పంతులు గారిని పిలిచి, అయ్యా ఇటుపైన మీతో మీది నాతో నాదేని తెగదెంపులు చేసుకున్నదాకా నేను పరాధీనురాలని ఎంచండి. పంతులు వాడి బతుక్కి. అయితే అతగాడికి విడాకులు ఎప్పుడు ఇస్తావు? మీరు సెలవిచ్చిన 200 రూపాయలు ఇలా ఇప్పిస్తే తక్షణం తెగదెంపులు చేసుకుంటాను. అయితే ఇందా మీతో కాలక్షేపం చేయడం కష్టం. ఒక నిర్ణయం మీద నిలవని మనిషిని ఏమన్నా మనం? క్షమించు, అపరాధం. లెక్క పెట్టి చూసుకో. ఆ మాత్రం మిమ్మల్ని నమ్మకపోతే నేను మీతో రాను. ఇంత రసకులయ్యుండి నా మనసు కనిపెట్టజాలన్నారు కారు కదా. నేను డబ్బు కక్కుర్తి మనిషిని కాను. మీ నోట్లు మీ వద్దనే ఉంచుకోండి. వద్దు 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 వద్దు. నీ మనసు కనుక్కుందామని అన్నమాట కానీ మరొకటి కాదు. కానీ గిరీశం గుంట వెధం వీడెవడో మాకు గొప్పవాడు అనుకుంటున్నావేంటి? మా ఊళ్ళో ఉన్న లుబ్ధావదాన్ని పింతలి కొడుకు కాదు వీడు. వీని గిర్రాడు గిర్రాయి ఒరే గిరిగా అని పిలిచేవాళ్ళం. ఈ మాటలు ఆయన అడుగుతున్నా? కావలిస్తే నేను చెప్పాను కూడా చెప్పు. అయినా ఆయన్ని నా ఎదుట తోలనాడితే తలుపు తీసే ఉంది. విజయం చెయ్యండి.